నా పేరు భాస్కర్, సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ని. కొత్తగా ఈ క్రెడా వాళ్ళు ప్రాపర్టీ షో పెట్టడం చాలా బాగుంది, చాలా రెస్పాన్స్ కూడా ఉంది మాకు కూడా. ఎస్పెషలీ మేము నెక్స్ట్ మంత్ విజయవాడ హైవేలో కొత్త వెంచర్ అయిపోతున్నాం, ఆద్య సువర్ణ సంపద అని. దానిలో ఆల్మోస్ట్ ఆల్ హైవేకి అటాచ్మెంట్ ఉంటుంది. తుప్రాన్పేట్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ నుంచి ఎగ్జాక్ట్ 8 కిలోమీటర్స్లో మా వెంచర్ ఉంటుంది. సుమారు 10,000 దగ్గర నుంచి కొంత బిట్ వచ్చి 12,000, 13,000 డిఫరెంట్ ఏరియాలో హైవే ఆనుకొని. ఎస్పెషల్లీ ఈ మధ్య ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది, పార్క్ బిఫోర్. ఇదే కాకుండా శంషాబాద్లో 5 వెంచర్లు ఉన్నాయి మాయి. అంటే సుమారు 4,000 దగ్గర నుంచి కొన్ని ఒక వెంచరు, 6,000లో ఒక వెంచరు, 10,000లో ఒక వెంచరు, 15,000లో ఒక వెంచర్ ఉంది. అదేవిధంగా గాగిలాపూర్లో కూడా వెంచర్ ఉంది మాది, రెడీ టు కన్స్ట్రక్ట్. అది పటాన్చెరులో ప్రజెంట్ 2 వెంచర్లు నడుస్తున్నాయి. ఇంకొక 2 మంత్స్ తర్వాత 250 ఏకర్స్లో ఒక వెంచర్ రాబోతుంది. సువర్ణ భూమి అంటే నమ్మకం అందరికీ, కాబట్టి మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది సువర్ణ భూమి ఇస్ ద ప్లాట్ఫామ్. ప్రతి ఒక్క సెగ్మెంట్కి 4,000 దగ్గర నుంచి 30,000 దాకా ఉన్నాయి. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ ఎల్బీ నగర్ వైపు ఈ క్రీడా ఇది పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడున్నా కానీ హైటెక్స్లో అక్కడ పెట్టేవాళ్ళు మాలాంటి వాళ్ళకి అంత దూరం వెళ్ళి చూడాలంటే కష్టం అనిపించేది. ఇక్కడ పెట్టారు, చాలా స్టాల్స్ ఉన్నాయి. నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇంకా ముందు ముందు ఇలాంటివే పెట్టాలి, ఇటువైపు ఇంకా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయాలని ఐ రిక్వెస్ట్ ఇక్కడ. అండ్ ఇట్ ఇస్ ఏ తప్పకుండా ఉపయోగం లేకపోయినా తప్పకుండా చాలా ఉపయోగం ఉంది. మాకు అసలు మార్కెట్ ఎట్లా ఉంది అన్ని ఐడియాస్ మాకు దొరుకుతాయి దీంతో. చాలా ఉపయోగం ఇది. ముందు ఇలాంటివి ఇంకా చేస్తే పర్టికులర్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్లో వచ్చేవి కానీ బాగా ఉన్నాయి ప్రోడక్ట్స్, అవి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగుంది. First of all, I would like to thank this Credai people for organizing this type of event here in the East, because normally all these type of events happen in the West only, like Hightex, all other convention centers. But this is the first time Credai people have taken this step to come to the East also, and people from the East are very happy. Yes, these type of exhibitions are also available in our area also, our locality also, so that people don't have to travel so long to go to this type of exhibitions. So we really are very happy. We really want to thank all these organizers, all these participants in this exhibition for coming and displaying and helping this local people staying in the East and sharing their projects with us and giving us an opportunity to meet all of them and try to get a plot or a house which is suitable to our budget, our convenience. Thank you.
ఉన్నటువంటి ఒక క్రెడై ఈ ప్రదర్శనలో ముఖ్యంగా ఇక్కడ నిర్వాహకులు శ్రీకాంత్ గారి యొక్క నేతృత్వంలో ఏదైనా యోగానంద్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ కలిసి ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ రకరకాల బిల్డర్స్ వారి యొక్క సంస్థ ద్వారా కడుతున్నటువంటి నిర్మాణాలు మనకు షోకేస్ చేయడం జరిగింది. హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ఒక డిమాండ్ అంటే వలసలు ఎక్కువ వచ్చి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి వలన ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర ఒక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివేసిన సమయంలో ఇంటి అవసరం చాలా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్ కానీ విలాస్ కానీ మాల్స్ కానీ బిజినెస్ కానీ ఫిల్మ్స్ మూవీ కోసం ఐమాక్స్ థియేటర్స్ కానీ ఇటువంటి కానీ చాలా మల్టీప్లెక్స్ పెరుగుతూ ఉన్నాయి. బట్ వీటన్నిటి కూడా ఇక్కడ ఒక చోట ఎక్కడెక్కడ ఏం డెవలప్మెంట్ చూపెట్టడానికి ఈ ఎగ్జిబిషన్ పెట్టారు. దీని ద్వారా హైదరాబాద్ ప్రజలకు ఈ చుట్టుపక్కల ప్రజలు తెలంగాణ ప్రజలకు మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా రియాలిటీ బిజినెస్ బాగుపడాలని చెప్పేసి కూడా 25,000 కోట్ల ఈ రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా హైదరాబాద్ నగరం ఒక డెవలప్మెంట్ ఏతుందో తెలంగాణ డెవలప్మెంట్ ఉందో దాంట్లో బిల్డర్స్ పాత్ర చాలా పెద్దదని చెప్పేసి నేను భావిస్తాను. అయోధ్య సంబంధించినటువంటి ఒక జడ్జిమెంటు అందరికీ ఆమోదపరమైనటువంటి జడ్జిమెంటు, అందరూ కూడా దీన్ని స్వీకరించారు. చాలా సంతోషము. భారతదేశ ఒక బహుభాజం ఏదైతే పాపులేషన్ ఉందో మెజారిటీ పాపులేషను నమ్మకాన్ని వారు గౌరవిస్తూ అదేవిధంగా ఇతర మతాల యొక్క సెంటిమెంట్ కూడా గౌరవిస్తూ మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. ప్రజలు కూడా ఈ జడ్జిమెంట్ని స్వీకరించాలి. అన్ని మతాలు కూడా స్వీకరించినాయి, అన్ని రాజకీయ పార్టీలు స్వీకరించినాయి. చాలా సంతోషం. ఇప్పటికే ఒక కొన్ని 100 సంవత్సరాల నుంచి పేర్కొంటున్నటువంటి ఒక ఈ కాంట్రవర్సీకి ఒక తెర సుప్రీంకోర్టు లేపింది. కాబట్టి డెఫినెట్గా మంచి భవ్యమైన మందిరం కావాలి, 5 ఎకరాల భవ్యమైనటువంటి మస్జిద్ రావాలి, ఈ దేశంలో అందరూ సుఖశాంతులుగా ఉండాలి, మత సామరస్యం ఉండాలని చెప్పేసి కూడా ఈ జడ్జిమెంట్ ద్వారా ఒక సందేశాన్ని కూడా దేశానికి ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి నేను ఆర్టీసీ సమయం నిన్న మిలీనియం ట్యాంక్ బండి మీద చాలా గౌరవం జరిగింది. దీని గురించి మీరు ఖండిస్తాను. నేను కూడా అరెస్ట్ అయ్యాను. నన్ను కూడా పోలీసులు పట్టుకోవడం కూడా అరెస్ట్ చేశారు. చాలా ఒత్తిడి చేశారు, అణచివేత చేశారు. అయినప్పుడు కూడా ఈ యొక్క సమ్మె ఆగలేదు, ప్రజలు ఆగలేదు, కార్మికులు ఆగలేదు. లాఠీ చార్జ్ టియర్ గ్యాస్తోని అణచివేసే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఈ కార్మికులు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తారు. ప్రాపర్టీ షో అండి. జనరల్గా ప్రాపర్టీ షోస్ అనేది వెస్ట్ సైడ్ ఎక్కువ జరుగుతాయి. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో సంవత్సరానికి 2-3 ప్రాపర్టీ షోస్ జరుగుతాయి. క్రెడాయ్ అండ్ అదర్ బాడీస్ అండ్ న్యూస్ ఛానల్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చేస్తారు. బట్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సిటీలో ఇది ఈస్టర్న్ పార్ట్లో ఫస్ట్ క్రెడాయ్ హైదరాబాద్ ఇనిషియేషన్ తోటి ఇక్కడ ఈస్టర్న్ పార్ట్లో ఒక ప్రాపర్టీ షో చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోలో ఈస్టర్న్ పార్ట్లో ఉన్న కస్టమర్స్తో పాటు అంటే ఫ్లాట్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళతో పాటు నియరింగ్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళకి లైక్ నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో నుంచి ఒక ప్రాపర్టీ కొనుక్కొని హైదరాబాద్కి షిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకు వాళ్ళు ఏదో ఒక రోజు వచ్చినప్పుడు ఒక ప్రాజెక్ట్ చూడగలుగుతారు. ఈ ప్రాపర్టీ షో వల్ల అలా వాళ్ళు ఒకేసారి వచ్చి ఇక్కడ 60 స్టాల్స్ పెట్టడం జరిగింది. దాంట్లో 50 స్టాల్స్ వరకు బిల్డర్స్వి, ఒక 5 బ్యాంకర్స్వి, ఒక 5-6 వెండర్స్ని పెట్టడం జరిగింది. సో వాళ్ళకి ఒకేసారి ఫ్లాట్లు చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. దాంతోపాటు మేము చెప్పాల్సింది ఏంటంటే వెస్ట్కు ధీటుగా ఈస్ట్లో కూడా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఈస్ట్లో ఏదైతే లుక్ ఈస్ట్ పాలసీ అనేది గవర్నమెంట్ కూడా దేయబోతున్నది. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే నాగోల్ అండ్ ఎల్బీ నగర్ మెట్రో కనెక్టివిటీ పెరిగింది. ఈ ఏరియాలో కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి. 6 మల్టీప్లెక్స్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇంకా పెద్ద కమర్షియల్ ఇవి కూడా జరగబోతున్నాయి. సో ఇంకోటి ఇప్పుడు ఫ్లాట్లు మీరు బుక్ చేసుకునే వాళ్ళకు ఇప్పుడు మీరు లోన్స్ సౌకర్యంగా వస్తున్నారా మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఫ్లాట్లు సెలెక్ట్ చేసుకునేది వైడ్ రేంజ్ ఉంటుంది. అంటే లైక్ 30 లక్షల నుంచి మొదలు పెట్టుకొని 1.5 కోటి వరకు ఫ్లాట్లు, కొన్ని విల్లాలు, ఓపెన్ ప్లాట్లు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా ఫ్లాట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇమీడియట్గా పక్కనే వేరియస్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఎస్బీఐ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఎల్ఐసి ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది, అలహాబాద్ బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా స్పాట్లో శాంక్షనింగ్ కోసం కావాల్సిన డాక్యుమెంటేషన్ మొత్తం యూజ్ చేయగలుగుతారు. ఇక్కడే కానీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడే కానీ చేసుకోవడం వల్ల మేము కూడా ఒక డిస్కౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు అంతమంది అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కూడా ఏ ఫ్లాట్లో బుక్ చేసుకున్నా ఏ వాళ్ళకి బుక్ చేసుకున్నా కూడా మీరు అవకాశం కల్పిస్తున్నారా మీరు లోన్ కోసం? లోన్ నుంచి ఎక్కడ
ఎక్కడ ఏ ఫ్లాట్ ఏది తీసుకున్నా కానీ బ్యాంకర్ ఒక లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్. వాళ్ళ దగ్గర బేసికల్గా వాళ్ళకి ఏంటంటే కేవైసీ డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ చూస్తారు. ఆ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ మీట్ అయ్యారు అనుకోండి, బ్యాంకర్స్ ఇప్పుడే స్పాట్లో ఇది చేసి వాళ్ళు కన్సర్న్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల లోపల శాంక్షన్ చేస్తారు.
Thanks to V3 channel for giving this opportunity to discuss about our project. ఈ ప్రాజెక్టు ప్రణవ గ్రూప్ నుంచి మా సిస్టర్ కన్సర్న్ అయిన కృషి బిల్టెక్ ఎల్ఎల్పి నుంచి ప్రమోట్ చేస్తున్నాము. ఇది ఎల్బీ నగర్ ప్రాంతమైన రాక్టోన్ నియర్ టు స్వాగత్ ఫంక్షన్ హాల్ ఒక 5.5 acres ప్రాజెక్ట్. ఇది కండమోనియం అపార్ట్మెంట్, 8 blocks ఉంటాయి, 440 ఫ్లాట్స్ ఉంటాయి. We feel proud to be presenting this project under the banner of Kradai East Property Fair. ఈ ప్రాపర్టీ ఫేర్లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసాము మేము. మా లాంచింగ్ ప్రైస్ వచ్చి 4,900. ఈ ప్రాజెక్ట్లో హైలైట్స్ ఏంటి అంటే అఫోర్డబుల్ లగ్జరీ ప్రాజెక్ట్ ఇది. ఫర్ గెటింగ్ అఫోర్డబుల్ లగ్జరీ అపార్ట్మెంట్ ఇక్కడ మా కస్టమర్స్కి హై అండ్ స్టార్ రేటెడ్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ లైక్ క్లినిక్, కన్వీనియన్స్ స్టోర్, స్పా, జిమ్, యూనిసెక్స్ సెలూన్, ప్రొవిజనల్ స్టోర్, ATM ఫెసిలిటీస్ అండ్ హోమ్ థియేటర్ కూడా ఉంటుంది ఇందులో. అండ్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ పూల్ అండ్ వేవ్ పూల్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. ఓకే, అండ్ ఇది అఫోర్డబుల్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మంచి గేటెడ్ కమ్యూనిటీ తోటి. ఇది అబోవ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ని ఉద్దేశించి ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశాము. ఐ రిక్వెస్ట్ everybody who's looking for a property in eastern part of Hyderabad, please visit our project and experience our project interest for the for the people who want to buy and enjoy our facilities. 2 decades old company ఇది. మేము ఒక 20 lakh square feet ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసాము హైదరాబాద్లో అండ్ బెంగళూరులో. ఒక 1,500 to 2,000 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ప్రజెంట్ మా 3 ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాము. ఒకటి ఇప్పుడు చెప్పినట్టు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇది ఒక కృషి గార్డెనియా ప్రాజెక్ట్ పేరు ఇది. అండ్ సెంట్రల్ హైదరాబాద్లో ఒక 25 floors రాబోతుంది. హైదరాబాద్కే ఒక మైల్ స్టోన్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇట్స్ ఎ గ్రీన్ ప్రాజెక్ట్, కమర్షియల్ ఆఫీస్ స్పేస్ అండ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, హై అండ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ప్లస్ కొండాపూర్లో ఆఫీస్ స్పేస్ వస్తూ ఉంది, కమర్షియల్ ఆఫీస్ స్పేస్, స్మాలర్ ఆఫీసెస్. ఇవాళ ప్రజెంట్ కరెంట్ డిమాండ్ ఫర్ సెట్టింగ్ అప్ స్మాల్ ఆఫీసెస్. సో అలాంటి కస్టమర్స్ ఉద్దేశించి మేము ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశాము. ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ స్మాలర్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్టార్టప్స్. థ్యాంక్ యూ. మేము ప్రణవ గ్రూప్ నుంచి ఈ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోలో మేము స్టాల్ ప్రజెంట్ చేశాము. ఈ ఎక్స్పోలో నుంచి మాకు చాలామంది కస్టమర్స్ వచ్చారు. మేము కృషి గార్డెనియా అని నియర్ ఎల్బీ నగర్ టు నాగోల్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ ఒకటి లాంచింగ్ చేశాము. సో మాకు మంచి రెస్పాన్స్ ఉంది. ఆల్ బడ్జెట్లో ఈ ఫ్లాట్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో దీనికి మేము చాలా సంతోషకరంగా ఉన్నాము. థ్యాంక్స్ టు క్రెడాయ్ ఎక్స్పో ఫర్ సపోర్టింగ్ ఈస్ట్ హైదరాబాద్ and thanks to V3 News.